అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్పు నిర్ణయాన్ని ఖండించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటామని, అలాగే రైతు పండించే పంటను కూడా అన్నపూర్ణగా భావిస్తాడని ఆయన గుర్తు చేశారు. అంతటి గొప్ప పేరును కేసీఆర్ క్యాంటీన్లకు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరును తొలగించి ఇందిరమ్మ అని పేరు మారుస్తుందని ఫైర్ అయ్యారు. అసలు ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ అని పేరు మారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు తలసాని. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ కార్పొరేటర్లు, గ్రేటర్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మన పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని, నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు. ఎక్కడ పోయినా 200 రూపాయలు మినిమం కావాలి. అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇచ్చారు. దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి చేసి. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది.